అందరూ బాగున్నారా? ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? మైక్ కొద్దిగా వాల్యూమ్ పెంచా. ఏం తమ్ముళ్ళు మీరెట్టున్నారు? ఏమమ్మా మీరే విధంగా ఉన్నారు? ఆడపడుచులు చూస్తున్నా, ఎక్కడ చూసినా. ఎన్నోసార్లు సత్యవేడకు వచ్చానా నేను ఇక్కడికి? ఈ జిల్లాలోనే పుట్టా, మీ ముందరే రాజకీయం చేశా, ఇక్కడే తిరిగా. ఈరోజు మళ్ళీ మీ ముందుకు వచ్చా ఆశీస్సుల కోసం, మీ ఆశీర్వాదాల కోసం. మీ ఉత్సాహం చూస్తున్నా, మీ అభిమానం చూస్తున్నా. నా జీవితంలో ఎప్పుడు కూడా ఇంత అభిమానం చూడగొనలేదు. ఏం తమ్ముళ్ళు, ఒక నాయకుడిగా ఒక అభిమానమే కదా కావాలి. నేను కష్టపడిన దానికి కూలి మీరేమిస్తారు? అభిమానంగా ఓట్లు వేస్తారు, అంతేనా? 5 సంవత్సరాలు కష్టపడ్డాను. ఎవరి కోసం? ఈ పేదవాళ్ళ కోసం. అవునా కాదా? మీరందరూ ఆనందంగా ఉన్నారా? నా పరిపాలనలో ఆనందంగా ఉన్నామంటే చేలు పైకెత్తండి. ఆ జగన్మోహన్ రెడ్డి కనపడలా, పవన్ కళ్యాణ్ కనపడలా. వచ్చి చూడండి, మా పరిపాలన పట్ల చెప్పడమే కాదు, ప్రజలు ఆనందంగా ఉన్నారని చేతులెత్తి ఆమోదం చెప్తున్నారు. తమ్ముళ్ళు, ఇదే నేను కోరుకున్నా. ఈ ఆనందం కోసమే, మీ భవిష్యత్తు కోసం నా భరోసా ఇచ్చి ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నానని మరొకసారి హామీ ఇస్తున్నా. ఇది పేదవాళ్ళ ప్రభుత్వం, అవునా కాదా? మీకు లాభం వచ్చిందా లేదా? ఆ రోజు నా పాదయాత్రలో చెప్పా, 200 రూపాయలు కొన్ని వేల సార్లు చెప్పాడు ఈ జగన్మోహన్ రెడ్డి తండ్రి. చెప్పాడు కానీ ఏమీ చేయలా. నేను చెప్పా, పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి 200 వెయ్యి చేశా. మళ్ళీ ఎవరు నాకు చెప్పలా. 2,000 రూపాయలు చేశా. 10 రెట్లు మీ భరోసా పెంచానా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆనందంగా ఉన్నారా? మళ్ళీ పెంచుతా. 2,000 రూపాయలు 3,000 రూపాయలు చేస్తా. మళ్ళీ ఎవరి కోసం నేను కష్టపడేది? మీకోసం. నేను సంపాదించే సంపాదన మీకోసం. మీ ఇంట్లో ఒక కుటుంబ పెద్ద కష్టపడి మీ అవసరాలు ఎట్టే తీరుస్తాడో, నేను కూడా మీ పెద్దగా, మీ కుటుంబ పెద్దగా అనునిత్యం మీకోసమే పనిచేస్తా. మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తా. మా డాక్రా సంఘాలు ఉన్నారు. ఏం తల్లి, పసుపు కుంకుమ పెట్టానా మీకు? 2 విడతలు ఇచ్చాను. మళ్ళీ ఇస్తా. తొందరలోనే మళ్ళా 3వ విడత కూడా ఇస్తానని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. ఏప్రిల్ నెల మీ పసుపు కుంకుమ 4,000 రూపాయలు వస్తుంది. చెక్కులు ఇచ్చేశాను. రైతుకి రుణమాఫీ 4వ విడత 5వ విడత కూడా ఇస్తా. అన్నదాత సుఖీభవ 2 హెక్టార్లకు 9,000, 2 హెక్టార్ల పైన ఉంటే 10,000 రూపాయలు ఇచ్చేస్తాను. తమ్ముళ్ళు, చదువుకున్న పిల్లలు ఇక్కడే ఉన్నారు. మా తమ్ముళ్ళు ఉద్యోగాలు రాలేదంటున్నారు. నేను అడుగుతున్నా, సత్యవేడుకు వచ్చి చూడమని కళ్ళుంటే మీకందరికీ కంపెనీలు వచ్చాయా లేదా? తమ్ముళ్ళు, శ్రీ సిటీకి వచ్చాయా లేదా? హీరో మోటార్స్ వచ్చింది, అపోలో టైర్స్ వచ్చింది. నేను ఒకటే చెప్తున్నా, ప్రపంచంలోనే చైనా ఉంది, షెంజన్ ప్రాంతం, అదొక పారిశ్రామిక వాడ. భవిష్యత్తులో మీకు హామీ ఇస్తున్నా. ఒక పక్క తిరుపతి, ఒక పక్క చెన్నై, ఒక పక్క నెల్లూరు, ఈ 3 నగరాలు కలుపుతూ
బ్రహ్మాండమైన ఇండస్ట్రియల్ కారిడార్ తయారు చేసే బాధ్యత నాది. దానివల్ల మీరెవ్వరు ఎక్కడికి పోయే పనిలా, ఈ ఊర్లోనే ఉద్యోగాలు వస్తాయి. జల్సాగా సైకిల్ వేసుకొని, ఆ తర్వాత స్కూటర్ వేసుకొని, ఆ తర్వాత కారు వేసుకొని మీ ఊర్లో మీరు ఉద్యోగాలు చేస్తారు. అవునా కాదా? ఆ రోజు చెప్పాను నేను, జాబు కావాలంటే బాబు రావాలి. ఇప్పుడు కూడా చెప్తున్నా, జాబు రావాలంటే బాబు ఉండాలి. అవునా కాదా? ఈ జగన్మోహన్ రెడ్డి చూస్తే ఎవడన్నా వస్తాడా తమ్ముళ్ళు? నిన్నే కేసులు చూసారా? 47 పేజీల అఫిడవిట్, 40 పేజీలు అవినీతి, దౌర్జన్యాలు, రౌడీజం, వాటి మీదనే కేసులు. 11 సిబిఐ కేసులు, 7 ఈడీ కేసులు, మనీ లాండరింగ్, నమ్మక ద్రోహం, అన్ని కేసులు పెట్టారు. 100 కంపెనీలు జైలుకు పోయారు తమ్ముళ్ళు. 40 ఏళ్ల చరిత్రలో నేను ఎవరైనా సరే అన్యాయం చేయడం కానీ ఏ పారిశ్రామికవేత్తైనా జైలుకు పోయాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక పక్క ఈయనంతా కూడా మీరు చూశారు, మీ ఓట్లు తీయేశాడు. ఇప్పుడు ఇక్కడ ఉంది రాజశేఖర్ ఉన్నాడు, చాలా మంచి నాయకుడు, సమర్థవంతమైన నాయకుడు. మొన్న నేను ఎంపిక చేశాను, సత్యవేడికి ఒక మంచి నాయకుడు కావాలని ఆలోచించి ఎవరైతే బాగుంటారంటే రాజశేఖర్ సమర్థవంతులని చేశాను. అది ఇప్పుడు మిమ్మల్ని చూస్తా ఉంటే ఆనందంగా ఉంది నాకు. మంచి నాయకుడేనా? గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఇప్పుడే చెప్పారు కార్యకర్తలు, నాయకులు, సార్ కుప్పం అంత మెజార్టీ తెప్పిస్తామని. కుప్పంలో 75,000 పెట్టుకున్నారు. కుప్పానికి సత్యవేడుకు పోటీ తమ్ముళ్ళు, ఎవరు ఎక్కువ వస్తే వాళ్ళకి ప్రైజ్ ఇస్తా. చేయమంటారా? నన్ను సవాలు ఒప్పుకున్నారా? వెరీ గుడ్. ఇప్పుడు పనబాక లక్ష్మి గారు ఉన్నారు, అనుభవం ఉండే మహిళ, ఒక సంస్కారం, ఒక సాంప్రదాయం, చదువుకున్న కుటుంబం, కేంద్ర మంత్రిగా పనిచేసిన ఎంత హోందాగా ఉన్నారో మీరు చూడండి. అది ఆవిడ హోందాతనానికి మారు పేరు. అందుకని వారిని ఎంపీగా పెట్టాం. మీకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, మీరు గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. తమ్ముళ్ళు, ఈసారి పోటీ మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ గా. ఏమంటారు మీరు? ఏమంటారు మీరు? కాదు, మనకు టిఆర్ఎస్ పార్టీకి. టిఆర్ఎస్ పార్టీ ఉంది. కేసీఆర్ 60 సంవత్సరాల శ్రమ, అక్కడ ప్రజలను రెచ్చగొట్టి మన శ్రమను దోచుకున్న వ్యక్తి ఆ కేసీఆర్. అదే మరిగా సమైక్య ఆంధ్రప్రదేశ్లో మనకు వాటాలు రావాలి, 1,00,000 కోట్లు రావాలి. వచ్చాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. హైదరాబాద్ ఎవరు అభివృద్ధి చేశారు? నేను కాదా? హైటెక్ సిటీ ఎవరు కట్టారు? ఔటర్ రింగ్ రోడ్ ఎవరు వేశారు? విమానాశ్రయాన్ని ఎవరు కట్టారు? ఇప్పుడు చెప్తున్నా, తెలంగాణ కంటే మించిన రాష్ట్రాన్ని నేను నిర్మాణం చేస్తా. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఒక బ్రహ్మాండమైన రాష్ట్రాన్ని తయారు చేస్తా. ఇప్పుడు అదే కేసీఆర్కు భయం. ఊరికే వచ్చిన డబ్బులు అప్పడంగా తిన్నారు కానీ కష్టపడేది నీకు చేత కాదు. సెక్రటరియట్కి రాడు. ఏం తమ్ముళ్ళు, ఎప్పుడన్నా చూసారా సెక్రటరియట్ రాని ముఖ్యమంత్రిని చూసారా ఎక్కడన్నా మీరు? ఎప్పుడో నేను మీలోనే ఉన్నా, మీ కష్టాలు పంచుకున్నా. నేను ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణలో లేవు, తమిళనాడులో కూడా లేవు తమ్ముళ్ళు. ఉన్నాయా? చూశారు కదా మీరు, పక్కనే కదా బార్డరు. అక్కడ మనకు వ్యత్యాసం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా.
మనవి బాగున్నాయా లేదా అని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చప్పట్లు కొట్టండి. అన్ని ప్రోగ్రాంలు బ్రహ్మాండంగా చేశాం. చంద్రన్న బీమా, ఆహార భద్రత, పెళ్లి కానుక, ఇంకా ఒక స్కాలర్షిప్లు కానీ, విదేశ విద్యా విధానానికి కానీ అన్నిటికీ శ్రీకారం చుట్టాను. మళ్ళీ యువతకు కూడా హామీ ఇచ్చాను. 2000 రూపాయలు ఏప్రిల్ 1 నుంచి, ఇక్కడైతే మార్చి నుంచి వచ్చాయి, 2000 రూపాయలు ఇస్తున్నాను. మీకు కూడా రాబోయే రోజుల్లో 3000 ఇస్తాను. పెంచుకుంటూ పోతాను. నన్ను ఆశీర్వదించాలి మీరందరూ. ఎవరి కోసం? ఎవరి కోసం? మీకోసం, నా కోసమే కాదు, మీకోసం. నేను కష్టపడతా, డబ్బులు సంపాదిస్తా, మళ్ళా మీకు ఇస్తానే ఉంటానని చెప్పి మరొకసారి హామీ ఇస్తున్నా. అది చూసి కేసీఆర్ భయపడిపోయాడు. నా జోలుకు వస్తున్నాడు కేసీఆర్. ఆయనకు దొరికాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన కుట్రదారుడైతే ఈయన పాత్రదారుడు. సరిపోయారు, దొందే. ఆయన సెక్రటరియట్ నుంచి రాడు, సెక్రటరియట్ పోడు, ఈయన అసెంబ్లీకి రాడు. 25 రోజులు వచ్చాడు తమ్ముళ్ళు అసెంబ్లీకి. కోర్టుకు మాత్రం 250 సార్లు వెళ్ళాడు. ఎంత మహానాయకుడు తమ్ముళ్ళు. ఈయన చూస్తే పెట్టుబడులు వస్తాయా? నేను అడుగుతున్నా, మీకు కోపం ఉందా లేదా? 1,00,000 కోట్లు దోచుకున్నారు, మొత్తం లాక్కున్నారు. ఇప్పుడు భవిష్యత్తులో మనం కష్టపడతాం అనుకుంటే మన భవిష్యత్తు కూడా అడ్డుపడాలని కడాన వ్యాన్పిక్ సిటీ ఒక పోర్టు వస్తే ఆ పోర్టు కూడా లాక్కోవాలని చూస్తున్నాడు. ఆయనకు పోర్టు కావాలంట. దానికి జగన్మోహన్ రెడ్డి గెలవాలి. అక్కడుండే ఆస్తులపైన, ఇక్కడుండే ఆస్తులపైన కన్నేశారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తమిళలో ఆంధ్రులకు రోషం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉందా? మోడీ మోసం చేశాడా? నమ్మక ద్రోహం చేశాడా? ప్రత్యేక హోదా ఎగ్గొట్టాడా? విభజన చట్ట హామీల్ని అమలు చేయలేదా? వెంకన్న సాక్షిగా చెప్పాడా? ఏం చేయాలి మోడీని? చిత్తుగా ఓడించాలి. ఓడిస్తామని చెప్పండి. కేసీఆర్ మనతో పెట్టుకున్నాడు, మన కష్టాన్ని దోచుకొని. రోషం ఉందా మీకు? పౌరుషం ఉందా మీకు? ఏ టీం టీఆర్ఎస్ అయితే దానికి బి టీం వైఎస్ఆర్ వైసీపీ కాంగ్రెస్. ఈ బి టీంని చిత్తుగా ఓడించి భూస్థాపితం చేయాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు కాంగ్రెస్ చూస్తే ఒకే పని వాళ్ళు చేసింది, విభజన చేశారు. హేతుబద్ధత లేదని మనం కోప్పడ్డాం. దానిపైన ఆ పార్టీకి 2% ఓట్లు కూడా రాలా. మంచి వ్యక్తులు పరబాకు లక్ష్యాలు అంటున్నా ఆ పార్టీ గెలవలా. అదే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ అందరూ రౌడీలు, దగాకోర్లు, కూనీకోర్లు. నిన్న చూశారా తమ్ముళ్ళు? పులివెందల్లో వివేకానంద రెడ్డి హత్య చూశారా మీరు? చూశారా మీరు? అర్థమైందా మీకు? అర్థమైందని చేలిపైకెత్తండి. అర్థమైందని చేలిపైకెత్తండి. ఏమ్మా వివేకానంద హత్య అర్థమైందా? అందరికి అర్థమైంది. ఎవరు చంపారు తమ్ముళ్ళు? వాళ్ళ కుటుంబమేనా? కడాన వీళ్ళ చిన్నాన్న కూతురును కూడా తప్పుడు సాక్ష్యాలు జంబని ఒత్తిడి తీసుకొచ్చాడంటే, తండ్రి మరణాన్ని కూడా స్వేచ్ఛగా చెప్పుకోలేని కూతురు అక్కడ ఉందంటే ఎంత బాధో మీరు ఒక్కసారి ఆలోచించాలి. అలాంటి కరుడు గట్టిన వ్యక్తికి ఓటేస్తే మీ ఇంట్లో మీరు కాపరాలు ఉంటారా తమ్ముళ్ళు? మీ ఆస్తులు మీ పేరుతో ఉంటాయి తమ్ముళ్ళు? మా ఆడబిడ్డలు బయట తిరుగుతారమ్మా? మీరు చెప్పండి. ఇలాంటి నాయకుడు మనకు కావాలనా? ఎవరైనా ఒప్పుకుంటారా? అందుకే అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. అన్ని పనులు నేనే చేస్తా. సిమెంట్ రోడ్లు వేసా, ఎల్ఈడి బల్బులు పెట్టా, మరుగుదొడ్లు కట్టించా, మురికి కాలువలు ఇస్తా, మంచినీళ్ళు ఇస్తా,
మంచి గాలి కూడా ఇస్తా, మంచి ఆహారం ఇస్తా, మంచి నీళ్లు కూడా ఇస్తా. ఆదాయం పెంచుతా, సంక్షేమ కార్యక్రమాలు ఇస్తా. ఇప్పుడు చూస్తే 5 ఏళ్లకు మన ఆదాయం 82,000, ఇప్పుడు 1,65,000. భవిష్యత్తులో 3,50,000 2024 మళ్ళా ఎన్నికలకు వచ్చేటప్పుడు అంత ఆదాయం సంపాదిస్తాం. ఆ తర్వాత పెంచుతానే పోతాను. దేశంలోనే కాదు ప్రపంచంలో నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత నాది అని మీకు తెలియజేస్తున్నా. ఈ నియోజకవర్గం నీళ్లు ఇస్తా, తెలుగు గంగ ఉంది, లిఫ్ట్ ఇరిగేషన్ పెడతా, ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత నాది అని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. ఈసారి వర్షం పడలేదు, ఇబ్బందులు వచ్చాయి, కానీ పట్టిసీమ పూర్తి చేశాను. ఇప్పుడు గోదావరి నీళ్లు సత్యవేడికి వస్తున్నాయి. ఇప్పటికీ నాగార్జున సాగర్ వరకు టెండర్లు పిలిచేశాను. అక్కడి నుంచి సోమస్యలకు వస్తాయి, అక్కడి నుంచి కందలేరుకు వస్తాయి, అక్కడి నుంచి తెలుగు కింద మీ చెరువులు అన్ని చెరువులకు నీళ్లు ఇస్తాను తమ్ముళ్ళు, ఏమీ డౌట్ వద్దు. అవసరమైతే రిజర్వాయర్లు కడతాం, అన్నీ చేస్తా. సమయం తక్కువ ఉంది, ఇంకా 3 మీటింగ్లు ఉన్నాయి. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, కుప్పంతో పోటీకి సిద్ధంగా ఉన్నారా తమ్ముళ్ళు? కనీసం సత్యవేడికి వచ్చి మీటింగ్ పెట్టా. కుప్పానికి నేను పోవడం లేదు, అక్కడ ప్రజల మీద నాకు నమ్మకం. వాళ్ళు ఒకటే చెప్పారు, మీరు రావద్దండి, రాష్ట్రం అంతా తిరగండి, ఎన్నికలైన మా తర్వాత మాకు రమ్మని కోరారు. అది అక్కడ ఉండే స్ఫూర్తి. నాకు సత్యవేడు 2వ కుప్పం కావాలి. 75,000 మెజారిటీ, అవతల వాళ్లకు డిపాజిట్ గల్లంత కావాలి. చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ అందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తా, సంక్షేమ కార్యక్రమాలు ఇస్తా, మౌలిక సదుపాయాలు ఇస్తా, అన్ని పనులు చేస్తా. నాకు కావాల్సింది 75,000 మెజారిటీ. రెండవది, కేసీఆర్ మీద కసి తీర్చుకోవాలి. రేపు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ పేరెత్తాలంటే భయపడే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. కొంతమంది దోషులు, ద్రోహులు తెలంగాణలో ఉండి మన మీద దాడి చేస్తారు. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి, మీ కర్మ మీరు అనుభవించండి, కానీ మా జోలుకు రావద్దని వాళ్ళని కూడా హెచ్చరిస్తూ, ఇప్పుడు అందరూ పోరాటానికి సిద్ధంగా ఉన్నారా? పిడికలు బిగించి చెప్పండి, పోరాటానికి సిద్ధంగా ఉన్నామని. ఏమ్మా మీరు అందరూ ఆడబిడ్డలు, మిద్దె పైన మిద్దె కింద అందరూ మీ ఓటు అని అడిగితే గట్టిగా చెప్పాలి, సైకిల్ కానీ. తమ్ముళ్ళు మీ ఓటు, అమ్మలారా మీ ఓటు, అయ్యలారా మీ ఓటు. ఎప్పుడు ఎన్టీఆర్ అంటే అమరాయ్, ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్. ఆత్మ గౌరవాన్ని అంటే కాపాడుకుంటామని కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలి. వాళ్ళు అనుకున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేడు, మేము వెనకానుంటాం, మేము పుష్ చేస్తామని. కేసీఆర్, మోడీ ఇద్దరు పుష్ చేస్తున్నారు. మీరు పుష్ చేస్తే కూడా పుష్ కాలేడు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఆత్మగౌరవాన్ని అంటే కాపాడుకుంటాం. ఆత్మగౌరవాన్ని నమ్మకమేనా? 75,000 నమ్మకమేనా? వినమంటారా? తప్పదా? నమ్మకంగా ఎడమంటారు. రేపటి నుంచి ప్రతి ఒక్క కార్యకర్త ఒక కొండవీటి సింహంగా విజృంభించాలి, ఒక బొబ్బెలి పులిగా గాండ్రించాలి. ఈ కేసీఆర్, జగన్, మోడీ ముగ్గురు ఫినిష్ అయిపోవాలి. శాశ్వతంగా మన జోలుకు రావాలంటే భయపడాలి.
చేస్తారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా, నమ్మకమేనా అడుగుతున్నా. ఆ నమ్మకంతో వెళ్తున్నా. మళ్ళా ఎన్నికలైన తర్వాత వస్తా, ఇక్కడనే మీటింగ్ పెడతా. తప్పకుండా నా ఛాలెంజ్ని మీరు తీసుకున్నారు. అది అయిన తర్వాత మిమ్మల్ని సన్మానం చేస్తానని మరొక్కసారి తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. ఇప్పుడు మనకు పోయినసారి జయరాములు గారు ఇక్కడ ఎంపీగా పోటీ చేశారు. ఈసారి పనబాక లక్ష్మి గారు వచ్చారు. వారికి నేను ఒకటి హామీ ఇస్తున్నా, పార్టీలో గవర్నమెంట్లో వారికి సముచితమైన స్థానం ఉంటుంది, అన్ని విధాలను గుర్తిస్తానని చెప్పి మీ అందరి తరపున వారికి హామీ ఇస్తున్నా. థ్యాంక్ యూ. నమస్కారం.